బ్రేకింగ్ న్యూస్ భార్యను చంపిన కిరాతకుడు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ నల్లకుంటలో భార్య త్రివేణిని హత్య చేసిన భర్త వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. త్రివేణిని చంపడానికి ఉపయోగించిన పెట్రోల్ బాటిల్, ఫోన్ అగ్గిపెట్టే స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా హుజూర్నగర్ కు చెందిన వెంకటేష్, త్రివేణి కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వచ్చి నల్లకుంటలో నివసిస్తున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు. త్రివేణి ఓ హోటల్లో పనిచేస్తుంది. పని నుంచి ఇంటికి కొంచెం ఆలస్యమైన అనుమానంతో వెంకటేష్ త్రివేణిని వేధించేవాడు. భర్త వేధింపులు తాళలేక కొద్ది రోజుల క్రితం త్రివేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తాను మారతానని నమ్మబలికి త్రివేణిని వెంకటేష్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంకటేష్ త్రివేణిని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆగ్రహానికి లోనైన వెంకటేష్ త్రివేణిని హత్య చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్య త్రివేణి, కొడుకు ఇద్దరు ఒకే మంచంపై నిద్రపోతుండగా కూతురు కింద పడుకొని ఉంది. ఆ సమయంలో తన కొడుకును బయటకు తీసుకొచ్చి సమోసా తినిపించి బయటే ఉంచాడు. అప్పటికే తెచ్చుకున్న పెట్రోల్ను మంచంపై నిద్రపోతున్న భార్య త్రివేణిపై పోసి నిప్పంటించాడు. మంటలు వ్యాప్తికి త్రివేణి అరవలేకపోయింది. క్షణాల్లో మంటలు శరీరం మొత్తం వ్యాపించాయి. స్థానికులు ఆమెను గాంధీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ త్రివేణి మృతి చెందింది. త్రివేణి అనే ఆమె వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్, నల్గొండ జిల్లా. సో వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండే. త్రివేణి క్యాస్ట్ బై మంగళి, అక్యూడ్ ఏదైతే వెంకటేష్ ఉన్నాడో క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా. అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. అనూహ్యంగా వాళ్ళు, ఇతను సెంట్రింగ్ పని చేసేవాడు, డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయి ఇంట్లో, అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు, భర్త ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అతనికి అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది. ఎట్లాగో భార్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని, నియర్ బై పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పండుకున్న సమయంలో, ఆమె ఇద్దరు పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. 95% బర్న్స్ తోటి ఇమ్మీడియట్గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసిన ఒక 1.5 hour లోపలనే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. త్రివేణి అనే వెంటనే కొడుకుతో సహా నిందితుడు వెంకటేష్ పారిపోయాడు. త్రివేణి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి కదలికలను ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు.